ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓడిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వాములయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హైకమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓడిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వాములయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హైకమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు 6 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా సింగపూర్ కి చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుబంధం ఉంది. ఏపీని అభివృద్ధి పదవిలో నడిపించాలంటే కేవలం నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి. దాన్ని ఆధారంగానే నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో దాని ఆధారంగానే అభివృద్ధి పదంలో కూడా ఏపీ పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు 3 కారణాలతో కూడా సింగపూర్ వెళ్ళడం కూడా జరిగింది. ఒకటి, 2014, 2019 వరకు కూడా మనం సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడిదారులతో సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒక MOU చేసుకోవడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన రాజకీయ కారణాల మూలంగా అవన్నీ కూడా సక్రమ దిశలో పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మరల తిరిగి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవిలో పయనించేందుకు, అమరావతిని కూడా మరింత అభివృద్ధి పరిచేందుకు, దీంతో పాటుగా అత్యంత ప్రాముఖ్యత ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చే IT ఉద్యోగాలు, ఇతరితర ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు, దీని ద్వారా వారికి జీవనోపాధి కల్పించేందుకు అక్కడ ఎవరైతే ప్రముఖంగా పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తల ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టించి మరింతగా దానికి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు కానీ తయారు చేసేందుకు దానికి అత్యంత నైపుణ్యత కలిగినది సింగపూర్ లో మాత్రమే ఉండడం జరిగింది. అత్యంత అధునాతనమైన టెక్నాలజీని, ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పరిశ్రమల ఏర్పాటు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకోవడం జరిగింది. సింగపూర్ లో చేరుకుని ఇవాళ నుంచి కూడా 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న సీఎం కి స్థానిక ప్రజలు, పారిశ్రామికవేత్తలు, అలాగే NRIలు, ఏపీ NRT ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బస్ చేస్తున్న హోటల్కి మాత్రం ముఖ్యమంత్రి బృందానికంటే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, టీజీ భరత్ గారికి కూడా వీరందరికీ కూడా అక్కడ ప్రజలు స్థానికంగా పలికారు. ఏదైతే మనకి తెలుగు సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో అక్కడ మహిళలు కూడా చంద్రబాబు గారిని చూడటానికి విశేషంగా తరలిరావడం కూడా జరిగింది. లేక మనకి ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందంటే క్లాసికల్ డాన్స్ చిన్నారికి ఎప్పటి నుంచో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా కూచిపూడికి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి కూచిపూడి నాట్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుట అక్కడ చిన్నారులు ప్రదర్శించడం ప్రత్యేకంగా అనుకోవచ్చు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస్ చేస్తున్న ప్రాంగణంలో కూడా పూర్తిగా తెలుగు వాళ్లతో నిండిపోయింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు భారత హైకమిషన్ శిల్పక్ ఆంబులేట్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ కీలకమైన ఈ 30 నిమిషాల్లో కూడా గతంలో ఎలా అయితే పెట్టుబడులు తీసుకొస్తే
చూస్తే కనుక అభివృద్ధి పదంలో ఎలా అయితే కట్టుబడి ఉందో గతంలో కూడా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎంఓయూలు చేస్తున్నారు. వాటన్నిటిపైన కూడా భారత హై కమిషనర్ శిల్పక్ ఆమ్లిస్ట్ కూడా సమావేశం కానున్నారు. అలాగే షాంగ్రీలా హోటల్ వాళ్ళ వింగ్ లో ఈ సమావేశం జరుగుతుంది. అంటే అది అత్యంత ప్రస్తుతం దీనికి సింగపూర్ లో అత్యంత ప్రముఖమైన హోటల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా 12 గంటల నుంచి 11:30 నుంచి కూడా 12 గంటల వరకు సుర్బాత్ జోసన్ సింగ్ తో కూడా అక్కడ సమావేశం కానున్నారు. The person you are speaking with has put your call on. చట్టసభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుండి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేసింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్లకుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీషాదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరవ్ చరిత అధ్యక్షతన మహిళా శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తుల అధ్యక్షతన సబార్డినేటెడ్ లెజిస్లేటివ్ కమిటీ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసింది. చట్టసభలకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుండి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేసింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్లకుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీషాదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరవ్ చరిత అధ్యక్షతన మహిళా శిశువు, వృద్ధులు, దివ్యాంగులు సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తుల అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసింది. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమల 0 లైన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది. సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా చిరుత కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏంటి? 1 2 3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
లూసి ఆడ ఇంట్లోకి ఏమని చెప్పు లూసి అంటూ దూరరా సంతు లూసి
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమల జీరో లైన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది. సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా చిరుత కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. తిరుమలలో చిరుతల భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏ పక్క నుండి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా నిన్న రాత్రి 2 వాహనదారులపై చిరుత దాడి మరవక ముందే మరోసారి చిరుత కనిపించడం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ డిఎఫ్ఓ నాగభూషణం తెలిపారు. ఎక్కడైతే పులి సంచరిస్తోందో అక్కడ గుంపులుగా వెళ్లాలి అన్నారు. ఒంటరిగా వెళ్లకూడదని పలు సూచనలు చేస్తున్న సబ్ డిఎఫ్ఓ నాగభూషణ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. టెంపుల్ సిటీ తిరుపతిని చిరుతల భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా నిన్న ఏదైతే అరవిందో హాస్పిటల్ దగ్గర ఒక చిరుత స్కూటరిస్ట్పై దాడి చేసిన విషయం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అయితే ఫారెస్ట్ అధికారులు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏదైతే దాడి చేసిన చిరుతను కూడా పట్టుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే చేస్తున్నారనేసి తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సబ్ డిఎఫ్ఓ నాగభూషణ్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, గత కొంతకాలంగా అయితే తిరుమల కాలినడక మార్గంలో ఒక అక్షిత అనే పాపను కూడా చిరుత పిల్లని దాడి చేసిన విషయం తెలిసింది, చంపేసింది. అయితే తర్వాత కూడా చాలా వరకు చిరుతలు కనిపిస్తున్నాయి, వాటిని స్ట్రెస్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఘటన దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మనం అలిపిరి నుంచి తిరుమల పోయే మార్గం మీద ఉన్నటువంటి ఇష్యూస్ అనేది దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఇది ఏదైతే ఈ రోడ్ మార్గం ఏదైతే ఉందో ఈ రోడ్డు మార్గం కూడా సిమిలర్ స్ట్రాటజీస్ లాగా మనం ఫాలో అయితే దీని ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనం చేస్తున్నాం. అక్కడ మనం చేసినది ఏంటంటే ఎక్కడ ఫుడ్ వేస్టేజ్ ఏది కూడా లేనియకుండా మెట్ల మార్గంలో ఏదైతే చేసాం సిమిలర్గా అదేలాగా ఎఫర్ట్ అనేది ఇక్కడ కూడా మనం పెడుతున్నాం. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా మనం అది కంప్లీట్ ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ అన్నీ పడేసినటువంటి వేస్ట్ అన్నిటిని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే మనకు అక్కడికి వచ్చేటువంటి ఏదైతే డాగ్స్ పెట్ డాగ్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం అక్కడికి రానియకుండా చేసామంటే ఆటోమేటిక్గా తిరుపతి కూడా ఆ ప్రదేశంలో రానియకుండా చేయొచ్చు. ఈవినింగ్ తర్వాత నైట్ టైమ్స్లో వెళ్ళేటువంటి పాదాచారులు ఎవరైతే ఉన్నారో మోటార్ బైక్స్ కానీ వాళ్ళు కానీ ఒక గ్రూప్గా వెళ్తే బాగుంటుంది. సో ఆ గ్రూప్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తిరుత అనేది కూడా వీరి మీదకి రాకుండా ఉండేదని కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఏదైతే క్యాంపస్ లోపు కూడా ఉంది అనేటువంటి మనకు రాబడిన సమాచారం మేరకు మనం ఆ ప్రాంతంలో కూడా మనం ఈ ట్రాప్ కేజెస్ అనేది కూడా ఏర్పాటు చేసాం. సో దాని ద్వారా కూడా అటు పక్క తిరిగేదాన్ని కూడా మనం దాన్ని ట్రాప్ చేసి దాన్ని తిరిగి సుదూర ప్రాంతంలో వదిలేదానికి కూడా ఉంటుంది. కంటిన్యూస్గా మనం వైల్డ్ లైఫ్ టీమ్ అనేది ఎవ్రీడే నైట్ టైం కంప్లీట్ ఈవినింగ్ 6 నుంచి అర్లీ మార్నింగ్ 6 వరకు కంప్లీట్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక టీం అనేది పెట్రోలింగ్ టీం అనేది మనం పెట్టాం. ఆ ఏరియాలో రెగ్యులర్గా మనం తిరుగుతూ ఉన్నాం. ఈ మానిటర్ చేసేదానికి కూడా ఒక 14 కెమెరాలు అనేది కూడా మనం పెట్టినాం. సో రెగ్యులర్గా మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. సో దీన్ని ఈ ప్రాబ్లం ఈజీగా మనం ఓవర్కమ్ అంత భయభ్రాంతులు కావాల్సినటువంటి అవసరం లేదు. సో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిందంటే అరవిందో హాస్పిటల్ తిరుపతి సంబంధించి అయితే అలిపిరి కాలినడక మార్గం నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా చిరుతలు వచ్చిన విషయం మనకు తెలిసింది. వాటిని అన్ని ట్రాప్ చేయడానికి కానీ కాకపోతే ఇప్పటి వరకు ఎన్ని చిరుతలు ఉన్నాయనేసి ఒక ట్రాప్ మీద ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటారు సార్? మనం రెగ్యులర్గా టీటీడీ సహాయంతో మనము 100 కెమెరాస్ అనేది కంటిన్యూగా ఈ ఫుట్ పాత్ ఎమ్మడి కూడా మనం పెట్టడం అనేది జరిగింది. రెగ్యులర్గా అవి మనం మానిటర్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఎనిమల్ కనపడుతూ ఉంది అనేది కూడా మనం చెప్తున్నాం, కంటిన్యూగా చూస్తున్నాం. దాని ప్రకారంగా మనకు ఈ ప్రాంతంలో అప్ టు లక్ష్మీనరసింహస్వామి మెట్ల దాకా కూడా మనకు ఒక 3 తిరుతపుళ్ళు అనేది ఈ ప్రాంతంలో అనేది తిరుగుతూ ఉన్నాయి. కంటిన్యూస్గా మనకు కెమెరాస్లో పడుతూ వస్తున్నాయి. తిరుమలకి వెళ్ళేది కాలినడకన వరకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా? ఎందుకనేసి ఇప్పుడు దాడి జరిగింది కాబట్టి ఈ తిరుపతి నుంచి నడక మార్గంలో తిరుమలకి వెళ్ళే వాళ్ళకి దీనివల్ల పలానా టైంలో వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారు? లేదా ఆల్రెడీ మనకు టీటీడీ దేవస్థానం వాళ్ళు క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాం. మనం వాళ్ళకు సజెషన్స్ అనేది కూడా ఇచ్చాం. ఆ డిపార్ట్మెంట్ ఏదైతే సజెషన్స్ ఇచ్చిందో దాని ప్రకారం వాళ్ళు కంటిన్యూగా దాన్ని ఫాలో అవుతున్నారు. అప్పటి నుంచి ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి ఏది రిపోర్ట్ కాలేదు. సో ఈ రోడ్డు మీద ఏందనేది కూడా ఇది టీటీడీ ఏరియాకి అవే వచ్చిన్నది. సో ఒకవైపు టీటీడీ ఏరియా ఉంది, అదర్ సైడ్ అనేది మున్సిపాలిటీ రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏరియాకు ఎంత వస్తుంది. సో వారి కోఆర్డినేషన్ అట్లా యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ వారందరి కోఆర్డినేషన్తో ఆ శానిటేషన్ అనేది మెయిన్గా
ఫుడ్ వేస్టేజ్ డిస్పోజల్ అనేది ప్రాపర్గా చేయాలనేసి మళ్ళీ వాళ్ళతో కూడా ఒకసారి మేము వాళ్ళతో రిక్వెస్ట్ పెట్టి అవన్నీ కూడా చేసేటట్టు చూస్తాం. మొత్తం శేషాచల అడవుల్లో ఎన్ని చిరుతల వరకు ఉండొచ్చు ఒక అంచనాకు వచ్చినారు సార్ మీరు? ఇప్పుడు మనకు గతంలో చేసిన సర్వేస్ బట్టి ఇక్కడ సుమారు 20 చిరుతపులులు మన నేషనల్ పార్క్ ఏరియా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నాయి. మొత్తం టోటల్ ఈ శేషాచల అటవీ ప్రాంతం మొత్తం ఈశాన్య నేషనల్ పార్క్, ఎస్వి నేషనల్ పార్క్ మొత్తం ఏరియాలో 20 చిరుతపులులు దాకా ఉన్నాయి. అంటే ఫర్దర్గా ఈ టెక్నాలజీ పెరుగుతుంది, ఇంత పెరుగుతున్నా కానీ అంటే వీటిని జియో టైల్తో వాళ్ళు జియో పెన్షన్తో కూడా వాటిని నిర్వహించవచ్చు అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన ఉంది సార్. దాన్ని ఏమన్నా ప్రతిపాదన తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది మనకు టీటీడీ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి పర్మిషన్తో అది కూడా మనం జియో ట్యాగింగ్ అనేది కూడా చేసి దాన్ని చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. స్కూటరిస్ట్ పైన దాడి చేసిందో ఈ ఘటనకి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఎట్టకేకలకు దాన్ని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు అదేవిధంగా బోన్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని పట్టే విధంగా చేసే చర్యలు చేపడుతుంటారన్నారు. అంతేకాకుండా ఏదైతే చుర్లపల్లి అదేవిధంగా అలిపిరి మార్గంలో ఎవరైతే ఫుట్పాత్కి సంబంధించి నడిచే పాదచారులు కావచ్చు, అదేవిధంగా స్కూటర్లో వెళ్ళే వాహనదారులు కావచ్చు, పూర్తి స్థాయిలో గుంపులుగా వెళ్లాల్సిందిగా ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైతే శేషాచల అడవుల్లో ఇప్పటికే అక్షిత అనే ఒక బేబీని కూడా పట్టణ పెట్టుకునే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చే భక్తులు కావచ్చు, తిరుమలకి వెళ్ళే భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ అటవీ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, గుంపులుగా వెళ్ళాలి. అంతేకాకుండా ఏదైతే చుట్టుపక్కల అంటే రహదారికి పక్కన ఇరుపక్కల కూడా వేస్టేజ్ ఏది వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుందని చెప్పేసి సార్ అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్ రాజ్ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ కారణంగా తప్పనిసరి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని చెప్తానని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ కారణంగా తప్పనిసరి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని చెప్తానని బండి సంజయ్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, బండి సంజయ్ అయితే సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీపిక, అయితే బండి సంజయ్ కుమార్ అయితే పార్లమెంట్ కి సంబంధించిన అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాని నేపథ్యంలో 28 నాడు అంటే 28వ తారీఖు సోమవారం రోజున ఒకవైపు సిట్ అధికారులు అయితే బండి సంజయ్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవైపు అతన్ని విచారణకైతే రమ్మని ఆదేశించడం జరిగింది. అయితే దానిపైన బండి సంజయ్ ఈ రోజు సిట్ అధికారులకైతే వివరణ పంపించడం జరిగింది. అయితే సింధూర్కు సంబంధించిన అక్కడ పార్లమెంట్ లో చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం అయితే ఇతనికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్క పార్లమెంట్ సంబంధించిన వారు కంపల్సరీ అది అక్కడ హాజరు కావాలని కూడా ఒక అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో బండి సంజయ్ హుటాహుటిన రేపు ఉదయమే అక్కడికి వెళ్లనున్నారు. దాని నేపథ్యంలోనే ఒకవైపు సిట్కు సంబంధించి అధికారుల వద్దకు నేను హాజరు కాలని కూడా అతను లేఖ పంపించడం జరిగింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి సిట్ అధికారులు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇక్కడ పార్లమెంట్ సంబంధించిన జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ కు సంబంధించి అక్కడ మాట్లాడే అవకాశం, ఎంపీలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ అధిష్టానం అక్కడ కంపల్సరీ పాల్గొనాలని చెప్పడంతో బండి సంజయ్ అక్కడికి వెళ్తున్నారు. మరి సిట్ అధికారులు దీనిపైన అతనికి వెళ్లే విధంగా కూడా వాళ్ళు అనుమతిస్తారా లేదా కంపల్సరీ
మరి హాజరు కావాలంటారా అనేది కోణంలో మాత్రం ఇప్పటివరకు సిట్ అధికారులు దానిపైన తేల్చని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఇప్పటికే అతనికి ఒకవైపు సిట్ ముందర హాజరు కావాలని రేపు అంటే సోమవారం రోజున కూడా ఒకవైపు అతనికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి బండి సంజయ్ పార్లమెంట్ సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నారు. ప్రధానంగా సింధూరుకు సంబంధించిన అంశం పైన రేపు చర్చ ఉంటుందని ఆదేశాలు కూడా జారీ చేయడం తోటి కూడా హుటాహుటిన అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ సిట్ అధికారులు అతనికి పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది దేశానికి సంబంధించిన అంశం. ఒకవైపు పార్లమెంట్ లో ఈ చర్చ జరుగుతుంది కాబట్టి అధిష్టానం కూడా దీనిపైన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి కంపల్సరీ బండి సంజయ్ అక్కడికి వెళ్లి ఇతను కూడా పార్లమెంటు అతని సంబంధించిన వాయిస్ ని కూడా వినిపించే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడికి వెళ్తారు. దాని నేపథ్యంలోనే ఈ సిట్ కి సంబంధించిన 28వ తారీఖు రేపు సోమవారం రోజు ఒకవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో అక్కడికి హాజరు కావాలని కూడా అతను ఆ సిట్ అధికారులకు ఒకవైపు లేఖ పంపించడం జరిగింది. దాని నేపథ్యంలో రేపైతే బండి సంజయ్ అక్కడికి వెళ్తారు. మరి సిట్ అధికారులు ఇతనికి పర్మిషన్ ఇస్తారనేది మాత్రం ఇప్పటికైతే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కంపల్సరీ మాత్రం బండి సంజయ్ అయితే రేపు వెళ్లి పార్లమెంటు సమావేశంలో పాల్గొంటారు. సింధూరుకు సంబంధించిన అంశంలో కూడా బండి సంజయ్ చర్చించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు. కాకుల దూరని కారడవిలో చిక్కుకుని వర్షంలో దిక్కుతోచని స్థితిలో హాహాకారాలు చేశారు. 6 గంటల పాటు అడవిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు చివరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించిన అధికారుల కళ్లు గప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పును కొని తెచ్చుకున్నారు. చివరకు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ ఎన్ఐటి నిట్ కి చెందిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం అడవుల్లోకి వెళ్లారు. అక్కడ బోగత జలపాతం దర్శనకు అనుమతి నిరాకరించడంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు కళ్లు గప్పి మైతాపురం జలపాతాల సందర్శనకు వెళ్లారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి సెల్ఫీల కోసం వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు. తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పారు. 4 గంటలకు దారి తప్పిన ఆ విద్యార్థులు వర్షంలోనే అడవిలో ఉండిపోయారు. ఎంత వెతికినా గమ్యం తెలియకపోవడంతో చివరకు 100కు కాల్ చేసి వాళ్ళ సమాచారం అందించారు. వెంటనే వెంకటాపురం పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కుండపోత వర్షంలోనూ వాళ్ళ లొకేషన్ ఆధారంగా అక్కడికి కాలినడకన చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలో దారి తప్పిన వారిలో 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ములుగు జిల్లాలో బోగతా జలపాతం చూడడానికి వెళ్లిన 6 విద్యార్థుల గురించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న జలపాతాల సందర్శనను ఒక పక్క అధికారులు నిలిపివేశామని మీడియా ద్వారా చెప్పినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇటు జలపాతాల సందర్శన పేరుతో వస్తున్నారు. అంతేకాదు ఒక పక్క పోలీసులు కూడా ఇలా అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇటు పోలీసుల ప్లస్ ఫారెస్ట్ అధికారుల యొక్క వారి యొక్క
వారి యొక్క పిలుపుని కూడా వారు పెడచోన పెట్టేసి ఇట్లా అత్యుత్సాహంతో కొంతమంది విద్యార్థులు కానీ యువకులు ఇలా అనుమతి లేని జలపాతాల దగ్గరికి వెళ్తున్నారు. ఇది ముఖ్యంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మైతాపురం గ్రామ పరిధిలో ఉన్న ఈ మైతాపురం జలపాతానికి అసలు అనుమతులే లేవు. అక్కడికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కొంతమంది వరంగల్కి చెందిన నిట్టు విద్యార్థులు అక్కడికి అధికారుల కళ్ళు కప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత భారీ వర్షంలో వారు వెళ్ళిన దారి వారికి మర్చిపోవడంతో కొంత అడవిలో తప్పిపోయిన పరిస్థితి. దాంతో వారు 100కి ఫోన్ చేయడంతో ఒక పక్క ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఒక పక్క పరిస్థితుల్లో అడవులు అంత మంచిగా లేనప్పటికీ పోలీసు అధికారులు ఈ విద్యార్థులని ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వారు చూపించిన ధైర్య సాహసాలు అయితే ప్రజలైతే ప్రశంసిస్తున్నారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ అర్ధరాత్రి పూట అయినప్పటికీ ఇటు వెంకటాపురం సిఐ కుమార్, ఎస్ఐ తిరుపతి పోలీస్ బృందంతో కలిసి ఫారెస్ట్ అధికారులు సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు ఉన్న లొకేషన్ కి వెళ్ళి వారిని సేఫ్ గా అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాదు వారికి సేఫ్ గా తీసుకొచ్చి వారికి కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారి కళాశాలకు వెళ్లే విధంగా అయితే వారిని పంపించారు. ఒక పక్క అధికారులు చెప్తున్నారు అనుమతి లేని జలపాతాలకు కానీ ఇటు అధికారుల యొక్క ఆజ్ఞలను పెడచెవి పెట్టి వస్తే మాత్రం ఈసారి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయొద్దని పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. దీపిక, చంద్రశేఖర్, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా భయభ్రాంతులకు లోనయ్యారా? ఎస్ దీపిక, అది భారీ అడవి. అది ఒక పక్క మధ్యలో వాగులు వంకలు ఉంటాయి, దట్టమైన అడవి కావటం, మన ఇటు వన్యప్రాణులు పాటు చీకటి పడటం, ఒక పక్క భారీ వర్షం, మొత్తానికి వారు పూర్తిగా భయాందోళనకు గురిపోయారు. ఆ భయాందోళనకు గురైన వారికి అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. 100 ఫోన్ చేయడంతోనే పోలీసులు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో చూసుకొని పోవటం, వారంతా కూడా ఒక షాక్ లో ఉన్నారు. అసలు వారు రెస్క్యూ చేయబడతారా లేదా వారి ప్రాణాలు పోవాల్సి వస్తుందని పూర్తిగా భయాందోళన ఉన్న వారిని అధికారులు అయితే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని కొంచెం ఓదార్చడం జరిగింది. వారు ఉన్న టెన్షన్ నుంచి వారు కొంచెం భయాందోళన విడిపోయేటట్టుగా కొద్దిగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కొంచెం మనోధైర్యాన్ని ఇచ్చిన తర్వాత వారికి మామూలు స్థితికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి కొంత వాటర్ తో పాటు కొంత టవల్స్ అవి కూడా ఏర్పాటు చేసి వారైతే సేఫ్ గా తీసుకువచ్చారు. అధికారులు చూపించిన ధైర్య సాహసాలకి ఇటు ఈ విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ని పోలీసులు అడ్డుకున్నారు. కరేడు రైతులను వెళ్తుండగా అడ్డగించారు. నెల్లూరుకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రామచంద్ర యాదవ్ ని వెనక్కి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కరేడు రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని, 800 ఎకరాలను అక్రమంగా లాక్కునే కుట్ర జరుగుతోందని, సెంటు భూమి ఇవ్వమని రైతులు అంటున్నా ప్రభుత్వం బలవంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. కరేడు రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా బలవంతంగా కరేడు ప్రాంతానికి సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని అక్రమంగా బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రైతులు పూర్తిగా వ్యతిరేకించి మేము 1 సెంటు కూడా మా భూములు ఇవ్వమని చెప్పి వ్యతిరేకించిన తర్వాత కూడా ప్రభుత్వము దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి దీని మీద రైతులతో చర్చించడానికి, అక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కరేడు గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి వెళ్ళడానికి అనుమతి లేదంటూ పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. పోలీస్ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు రిటర్న్ వెళ్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ అధికారుల అనుమతి తీసుకొని కరేడు గ్రామానికి వెళ్ళి కరేడు గ్రామస్తులతో చర్చించి కరేడు గ్రామానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా దీని మీద పోరాడడానికి సిద్ధంగా